ఇక చక్రపాణి, వసమ్మ అతడు మీ డ్రైవర్ అంటున్నావు కానీ ఆ రిషి సార్ గురించి అతడికి ఎందుకు చెప్పలేదు అంటాడు. నాన్న, మనమున్న ఈ అడ్రస్ భద్రకి ఎలా తెలిసింది? తను ఎలా ఇక్కడికి రాగలిగాడు? అందుకే ఆ శైలేంద్ర మనిషి అయి ఉంటాడని అనుమానంగా ఉంది. మనము జాగ్రత్తగా ఉండాలి నాన్న, సార్ని కాపాడుకోవాలి అంటుంది వసు. సరే అంటాడు చక్రపాణి. ఇక మహేంద్ర భద్ర మీద కోపంతో అటు ఇటు తిరుగుతూ ఎదురు చూస్తూ ఉంటాడు. భద్ర రాగానే కాలర్ పట్టుకొని ఎక్కడికి వెళ్ళావు అంటూ నిలదీస్తాడు. సార్, వసుధార మేడం దగ్గరికి వెళ్ళాను. తను క్షేమంగా ఉన్నారా లేదా అని తెలుసుకోవడానికి వెళ్ళాను. కాలేజీలో ఫణేంద్ర సార్కి వసుధార మేడం కాల్ చేసి చెప్పారట కదా. కాలేజీలోనే నేను ఎవరో మాట్లాడుకుంటుంటే విన్నాను. ఇందులో ఎలాంటి కుట్ర లేదు సార్ అంటూ చక్కగా చెప్పి మహేంద్ర అనుమానం నుంచి తప్పించుకుంటాడు భద్ర. చివరికి మనసులో ఏం పెట్టుకోకు భద్ర అని సారీ చెప్తాడు మహేంద్ర. మరోవైపు ధరణి తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటుంది. వసుధార సడన్గా వాళ్ళ నాన్న దగ్గరికి ఎందుకు వెళ్ళింది? ఒకవేళ రిషి దొరికి ఉంటాడా? చిన్నమావయ్యను కలిసి వసుధార దగ్గరకు వెళ్తే రిషిని చూడొచ్చు కదా, అప్పుడు అన్ని విషయాలు తెలుస్తాయి అనుకుంటూ బయలుదేరుతుంది. ధరణిపై అనుమానం వచ్చిన శైలేంద్ర వెనుకే కారులో ఫాలో అవుతాడు. ఇక భద్ర వసుధార మాటల్ని, ఫణేంద్ర మాటల్ని తలుచుకొని ఆలోచిస్తూ ఉంటాడు. వీళ్ళ కంగారుకి కారణం రిషి ఆ ఇంట్లో ఉండటమేనా అని ఆలోచిస్తాడు. ఇంతలో ధరణి వచ్చి చిన్నమావయ్య అని మహేంద్రను పిలుస్తుంది. మేడం సార్ లేరు, మీరు ఇక్కడికి ఏ పని మీద వచ్చారు అంటాడు భద్ర. అయ్యో లేరా, వసుధార ఇంటికి వెళ్ళాలి అనుకున్నాను కానీ అడ్రస్ తెలియదు అంటుంది ధరణి. నాకు తెలుసు అనబోయి ఆగిపోతాడు భద్ర. ఇంతలో ధరణి మహేంద్రకు కాల్ చేస్తుంది. ఎక్కడున్నారు మావయ్య అని అడగడానికి. కానీ ఇంతలోనే గుమ్మం ముందున్న కారులో శైలేంద్రను చూసేస్తుంది ధరణి. వెంటనే శైలేంద్రను చూడగానే ధరణి ఫోన్ కట్ చేసి కారు దగ్గరికి వెళ్ళిపోతుంది. డోర్ తీయండి అంటూ కారు ఎక్కి కూర్చుంటుంది. ఏంటి ఇలా ఫాలో అవుతున్నారు అంటూ సూటిగా అడుగుతుంది. నీళ్లు నములుతూ దారిలో కనిపించావు, నిన్ను తీసుకొని వెళ్దామని వచ్చాను అంటూ కవర్ చేసుకుంటాడు శైలేంద్ర. ఇక మరోవైపు రిషి వసుతో నిజంగానే అమ్మని శైలేంద్ర అన్నయ్య చంపించాడా అంటూ ఆరా తీస్తాడు. అప్పుడే వసు, మీ అన్నయ్య చేసినట్లు సాక్ష్యాలు రుజువు కాలేదు సార్, కానీ త్వరలోనే మీరు నిజాలు తెలుసుకుంటారు అంటూ సర్ది చెప్తుంది వసుధార.